గురజాల వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఆటవిక రాజ్యం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. తన స్వగ్రామం గామాలపాడులో స్థానిక సర్పంచ్ కి ప్రభుత్వ విప్ గా ఉన్న తనకు తెలియకుండా ఆసరా చెక్కులు పంపిణీ చేయడమేంటంటూ ప్రశ్నించారు. ఎన్నికల వేళ గ్రామంలో గొడవలు సృష్టించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే స్కీములు కూడా ఖాతాలో వేసుకుంటున్నాం. యూనివర్సిటీకి సంబంధించి మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి ఇది జన్ము ఈ రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చింది కాదు. ఎందుకంటే ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం అభివృద్ధిని ఏం చేశాను, అభివృద్ధి కాముకులే ఏదో అభివృద్ధి చేసినట్టు పరిస్థితి మాట్లాడుతున్నారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే అసలు మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి మొత్తం కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నాడు. డెవలప్మెంట్ ఏంటి? ఈ రోజున ఒంగోలు సంబంధించిన బాలినేని శ్రీనివాస్ సంబంధించి ప్రత్యేకంగా సీఎం గారి దగ్గరికి వెళ్లి 180 కోట్లకు సంబంధించి వీళ్ళ నిధుల్ని జనరల్గా వచ్చేటువంటి నిధులు కాకుండా కూడా 180 కోట్లకు సంబంధించిన నిధులు తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లకు సంబంధించి అభివృద్ధి చేశాను. అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్గా వచ్చేటువంటి మన పట్టుదలతోని మన డెవలప్మెంట్తోని ఏం తీసుకొచ్చాను ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం. 2004, 2009 సంబంధించినటువంటి విషయం ఆలోచిస్తే చాలా ఉండి చెప్పుకోవటానికి సంబంధించి నేను ఒకటే మనవి చేస్తున్నా. పత్రికా విలేకరులు మీ ముందు, మీడియా సంబంధించినటువంటి మిత్రుల ముందు కూడా ఈ యొక్క పల్నాడు ప్రాంతానికి సంబంధించి గర్వంగా ఈ పల్నాడు ప్రాంతానికి సంబంధించి అయ్యేంత వరకు ఈ పల్నాడు ప్రాంతానికి మాచర్ల, గురజాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తలమానిగా ప్రవహిస్తున్నటువంటి 24 గంటలు ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది జలాల్ని మొట్టమొదటిగా ఈ ప్రాంత ప్రజానీకానికి తాగే విధంగా చేసిన పరిస్థితున్నారు. ఎందుకంటే గర్వించిన విషయం ఇప్పుడు కూడా చెప్తున్నా. పొందుకుల దగ్గర స్కీమ్ పెట్టి ఆ రోజు అధికారం కూడా లేవు. మేము డొనేషన్ కట్టేసి ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ ఆ స్కీమ్ తీసుకొచ్చాం. రాగునీటికి సంబంధించినటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ప్రధానంగా 2004, 2009 సంబంధించి ఆ స్కీమ్ కాకుండా కూడా దాచేపల్లికి సంబంధించి తెక్కలపాటు సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇక్కడనే పొందువాళ్ళ బిజీ దగ్గర సంబంధించి కూడా ఒక లిఫ్ట్ వాటర్ స్కీమ్ సంస్థ కూడా చేయటం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి ఆ గ్రామాలకు సంబంధించి ఆయా గ్రామాల్లో ట్యాంకులకు సంబంధించి కానీ అడిగినటువంటి ఈ మండలాలకు సంబంధించి కూడా డెవలప్ చేశారు. ఇవి కాకుండా సాగునీటికి సంబంధించి ఆలోచించినట్లయితే గోవిందాపురం దగ్గర మాచవరం మండలానికి సంబంధించి గోవిందపురం దగ్గరనే ఒక 37 కోట్లతోనే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ డబ్బులతోని కూడా ఆ రోజు 37 కోట్లకు సంబంధించినటువంటి నిధుల్ని ద్వారా కూడా గోవిందపురం నుంచి పిడివాళ్ళ దాకా మున్సిపాలిటీకి కూడా నీటిని తీసుకురావడం జరిగింది. ఆయన మహానుభావుడు చెప్తున్నాడు ఈ మధ్య 70 సంవత్సరాల పాటు కూడా ఈ నియోజకవర్గంలో దహాది తీర్చలేదు. పిడుగురాళ్ళ పట్టణానికి నేనే నీళ్లు పోచాను, పిడుగురాళ్ళ పట్టణంలో గొంతు వేర్పడి మాట్లాడుతున్నారు. ఆ స్కీమ్ ఎవరు తీసుకొచ్చింది? పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో చెరువులు ఎవరు బాగు చేశారు? అంతేకాకుండా కూడా బుగ్గవాకు సంబంధించి ఒక స్కీమ్ గుర్తుపెట్టుకోండి. దోమకొండకు సంబంధించి రిపేర్ చేయడం జరిగింది. బుగ్గవాకు సంబంధించిన స్కీమ్ ద్వారా కూడా వాటర్ స్కీమ్ బుగ్గవాకు ద్వారా గురజాల మండలానికి సంబంధించిన స్కీమ్